సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి 5వ స్థానమందే సంభవిస్తూ ఉన్నది. ఇక్కడ పంచగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి సమస్యలు ఏమీ కనబడడం లేదు. అటు పంచమంలో ఉండేటువంటి గురుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ చాలా యోగించేటువంటి స్థితి. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారికి అధికంగా కనబడుతూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి మాత్రమే కొంత దోషభూయిష్టమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నది. అర్ధాష్టమ కుజుడు తృతీయ స్థానం నుండి చతుర్థంలోకి వెళ్ళినటువంటి కుజుని వల్ల కొంత మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది. ఆలోచనల పరంగా, ఆర్థికంగా, అలాగే ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి సమస్యలు కనబడడం లేదు, కానీ కొంత మానసికమైనటువంటి అశాంతి, మానసికమైనటువంటి భయం, ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదలే గోచరిస్తూ ఉన్నది. పంచమ గురుడు కానీ, పంచమంలో శుక్రుడు, బుధుడు కానీ అటు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి, నూతన గృహము, వాహనము, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. మీకు సంబంధించి మీరు గతం నుండి ఏదైతే మీకు కావాలి అని అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీరు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా వాటి ఖర్చుకు తగినటువంటి ఆదాయం వస్తుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు, వృత్తి ప్రవృత్తులు లాంటి అంశాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం మాత్రం ఉంటుంది, కానీ ఉద్యోగంలో మాత్రం ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అలాగే ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. చతుర్థ స్థానంలో కుజుడు సంచరించడం అటు తల్లిగారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత దెబ్బతినడం, ఇటువంటి అంశాల వల్ల మాత్రం కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంపత్య జీవనంలో చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. చదువులోనే ఇబ్బందులను కలిగించడానికి కుజుడు కారణం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలకి మంచి అవకాశాలని కల్పిస్తూ, కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేయడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.